నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఇరాన్ కు చైనా భారీగా ఆయుధాలను సరఫరా చేస్తుందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇప్పుడు వైట్ హౌస్ ను షేక్ చేస్తున్నాయి. దీనిపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చైనాకు అల్టిమేటం జారీ చేశారు. మర్యాదగా ఆయుధాల సరఫరా ఆపకపోతే చైనా బిగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు చైనా ఇరాన్ కు ఏ రకమైన ఆయుధాలు పంపిస్తోంది? ట్రంప్ తీసుకోబోయే ఆ కఠినమైన చర్యలేంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. గ్లోబల్ పాలిటిక్స్ లో ఇప్పుడు బిగ్ బ్రదర్ ఇస్ బ్యాక్. ఇరాన్ తో అమెరికాకు ఉన్న వైరం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ గొడవలోకి చైనా ఎంటర్ అవ్వడం నిప్పుకు ఆజ్యం పోసినట్లయింది. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం చైనా నుండి ఇరాన్ కు అడ్వాన్స్డ్ మిసైల్ టెక్నాలజీ, ఆర్మర్డ్ వెహికల్స్, డ్రోన్లు, ఇతర భారీ ఆయుధాలు షిప్పింగ్ అవుతున్నాయి. ఇస్లామాబాద్ లో అమెరికా ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్ తన మిలిటరీ పవర్ ను పెంచుకోవడానికి చైనా సహాయం తీసుకుంటోందని అమెరికా గట్టిగా నమ్ముతోంది. ఇది తమ నేషనల్ సెక్యూరిటీకి, మిడిల్ ఈస్ట్ శాంతికి ముప్పు అని వాషింగ్టన్ భావిస్తోంది. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ తనదైన స్టైల్లో చైనాకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కు ఆయుధాలు పంపడం చైనా చేస్తున్న అతిపెద్ద పొరపాటని, దీనివల్ల ఆ దేశం బిగ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ట్రంప్ చెప్పే ఆ సమస్యలు కేవలం మాటలకే పరిమితం కావు. చైనాపై మళ్లీ భారీగా టారిఫ్స్ విధించడం, చైనీస్ కంపెనీలపై ఆంక్షలు పెట్టడం, లేదా ఆ దేశంతో ఉన్న వాణిజ్య సంబంధాలను పూర్తిగా కట్ చేయడం వంటి ఎకనామిక్ వెపన్స్ ను వాడటానికి ట్రంప్ ఏమాత్రం వెనకాడరు. గతంలో కూడా చైనాపై ట్రేడ్ వార్ ప్రకటించి ఆ దేశ ఎకనామీని ట్రంప్ వణికించారు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. అంతేకాకుండా హర్ముజ్ జలసంధిలో ఇరాన్ సృష్టిస్తున్న ఆటంకాల వెనుక కూడా చైనా సపోర్ట్ ఉందన్నది అమెరికా అనుమానం. డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టేలా చైనా యువాన్ లో ట్రేడ్ జరపడం, ఇరాన్ కు టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వడం వంటివి అమెరికాను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. మీరు ఇరాన్ ను కాపాడాలని చూస్తే మీ సొంత ఎకనామీని నాశనం చేసుకుంటారు అన్నది ట్రంప్ ఇస్తున్న మెసేజ్. అమెరికా మార్కెట్ పై ఆధారపడి బతుకుతున్న చైనాకు ఇది నిజంగానే ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెడ్ లాంటిది. ఒకవేళ ట్రంప్ గనక చైనాపై పూర్తి స్థాయి ఆంక్షలు విధిస్తే చైనాలో నిరుద్యోగం పెరిగిపోవడమే కాకుండా గ్లోబల్ సప్లై చైన్ మొత్తం కుప్పకూలుతుంది. మరోవైపు చైనా మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటిలాగే కొట్టిపారేస్తోంది. తమది కేవలం సాధారణ వాణిజ్య సంబంధమేనని, ఏ దేశంతో వ్యాపారం చేయాలో తమకు తెలుసని బుకాయిస్తోంది. కానీ శాటిలైట్ ఇమేజెస్, కోవర్ట్ ఇంటెలిజెన్స్ డేటా మాత్రం చైనా నౌకలు, ఆయుధాలతో ఇరాన్ పోర్ట్స్ వైపు వెళ్తున్నాయని స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ ను అడ్డం పెట్టుకుని అమెరికాను ఇబ్బంది పెట్టాలన్నది చైనా మాస్టర్ ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే ట్రంప్ హయాంలో ఇలాంటి పప్పులు ఉడికేలా లేవు. చైనా గనక తన దూకుడు తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో బీజింగ్ పై వైట్ హౌస్ ఎకనామిక్ బాంబ్ పేల్చడం ఖాయం. మరి ట్రంప్ వార్నింగ్ కు చైనా లొంగుతుందా, లేక ఈ ఈగో వార్ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద భయం.